నక్కల వీరరాఘవ గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ అయితే బాపట్ల నియోజకవర్గంలో రైతు అధ్యక్షుడిగా వర్క్ చేస్తూ అంటే తన సేవలు అందిస్తూ ఉన్నారు. చూద్దాం మరి బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రైతు భరోసా కేంద్రం పెట్టడం కానీ ఇక్కడ రైతుకు సంబంధించి మాగాణి అనేది ఎక్కువ ఇక్కడ పండుతూ ఉంటుంది. మరి ఈ మాగాణి విషయంలో ఎంతవరకు మొన్న పంట నష్టాల్లో కానీ వైసీపీ ఎంతవరకు సపోర్ట్ చేసింది, ఇప్పుడు ఎంతవరకు ఆ సపోర్టింగ్ అనేది వైసీపీలో అంటే ఈ ఎలక్షన్కి 2024కి ఏ పార్టీని గెలిపించుకోబోతుందో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. దేశానికి వెన్నెముక రైతు. మరి ఆ రైతు ఈరోజు ఆనందంగా ఉన్నారా, సంతోషంగా అంటే బాధపడుతూ ఉన్నారా? అన్ని విధాలు బాధపడతారు. ఎందుకు? పంట కాలువలు లేవు, మురుగు కాలువలు లేవు, నీళ్లు సకాలంలో రాలేదు, ఎరువులు విత్తనాలు సప్లై లేదు, ప్రకృతి అడ్డం తిరిగి నీళ్లంటూ లేక ప్రతి రైతు ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆఖరికి 5 బస్తాలు 10 బస్తాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రకృతి మీద ఆధారపడ్డా ఆ ప్రకృతి కూడా వర్షాలు కురవలేదు. దానికి సంబంధించి గవర్నమెంట్ చేయాల్సిన ఖచ్చితమైన ఫార్ములా ప్రకారం చేసి ఉంటే నీళ్లు వచ్చాయి. నీళ్లు ఉన్న నీటిని అనవసరంగా కిందకు వదిలేసి ఆ నీళ్ళని కిందకు వదిలేసి అవసరానికి నీళ్ళు లేకుండా చేసి రైతు అన్ని విధాలు ఇబ్బంది పడతారు. రెండోది గిట్టుబాటు ధర లేదు. ప్రస్తుతానికి ఏదో కొంచెం కనపడుతుంది, అంటే ధాన్యం లేక అది కనపడుతుంది. ధాన్యం ఉంటే లేదు, అసలు లేదు. ఇంతకుముందు గత 3 సంవత్సరాలు 1000, 1100, 1000 రూపాయలు అమ్ముకున్నాం. అప్పుడు 30 బస్తాలు పండినా మాకు నష్టమే వచ్చింది. రైతు 5 సంవత్సరాల్లో పాతాళంలో కానీ కుంగిపోయాడు. 5 సంవత్సరాలు? అవును, 5 సంవత్సరాల్లో. మరి బాపట్ల ఎక్కువగా పండే పంట వరి మాగాణి. ఆ మాగాణి కూడా సక్రమైన పద్ధతిలో అన్ని అంగులు ఉండి నీళ్లు మనకు అన్ని విధాలా వస్తే 40 నుంచి 50 బస్తాలు పండించుకునే మాగాణి కటింగ్ ఇప్పుడు ఎంతకు వచ్చింది? ఇప్పుడు 10 కాడ నుంచి 20 దాకా వచ్చింది. 20-25 అంతే. దిగుబడి పడిపోయింది. దిగుబడి లేదు. దీని కారణం నీళ్లు. గవర్నమెంట్ లోటు. గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ పంట కాలువలు బాగు చేయలే, మురుగు కాలువలు బాగు చేయలే. వర్షం వచ్చినప్పుడే మురుగునీరు ఉండి పొలాలు మునిగిపోయింది బయటికి పోక. ఈ మామూలుగా పంట నీళ్లు కింద తీసుకొచ్చినప్పుడేమో కింద దిగువ పొలం వరకు కాలువలు బాగు చేసి లేకపోవటం వల్ల నీళ్లు కిందకు రాకుండా పైన ఈడ్చుకొని పైన వాళ్ళకి పనిచేసి కింద వాళ్ళు వేడు అయిపోయారు, దెబ్బతినిపోయారు. అది 2 ఇబ్బందులు, అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా. పంట కాలాలు బాగు చేయకపోవటం మెయిన్. ఇంతకుముందు గవర్నమెంట్లో నీటి సంఘాలను పెట్టి తెలుగుదేశం గవర్నమెంట్లో మార్చి నెల లోపే కాలువలు మొత్తం తిరిగి ఏ కాలువ ఎట్ట చేయాలి, ఎక్కడ ఏం పొజిషన్, ఏ కాలువ చేసుకుంటే మనకు పంట నీళ్ళు వస్తాయి, ఏ కాలువ చేసుకుంటే వర్షం కురిసినా మురుగునీళ్ళు పోతాయని నీటి సంఘాలు పెట్టి ఈ నీటి సంఘాల ద్వారా మనకు జూన్ వచ్చే టయానికి మనకి క్రాప్ మొదలైసే టయానికి నీళ్లు సక్రమంగా తీసుకొచ్చారు. ఎన్ని వచ్చినా సరిపోయి. రెండోది చంద్రబాబు గారు నాడు దూరదృష్టితోటి పట్టి సేవలు చూపించారు మహానుభావులు. ఈ పట్టి సేవ ద్వారా నీళ్లు ఇబ్బంది అయినప్పుడు గోదావరి నీళ్లు కృష్ణానదికి తీసుకొచ్చి ఆరుదళ్ల మీదైనా నీళ్లు ఇబ్బంది లేకుండా చేసి పండించుకున్నాం. అది దీనికి దానికి. మరి పార్టీ పరంగా చూడకుండా పార్టీ పరంగా చూడకుండా మీరు అసలు కోన రఘుపతి గారిని ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలవలేదా? మేము పార్టీ పరంగా అయితే వాస్తవంగా అయితే కడుపులో మాట చెబుతాను. ఇప్పుడు మాకు దగ్గరగానే ఉంటాడు, హలో అంటే హలో అనుకోవటమే. ఇంటి వ్యక్తిగతంగా సమస్యలు ఆయన మాతో మాట్లాడు, మేము ఆయనతో చెప్పుకోవాలి. కొంతమంది పోయి చెప్పుకున్నారు, నీళ్ళు ఏం చేస్తాం వదిలేశారు ఆ రోజున్ని అని వ్యంగ్యంగా సమాధానం చెప్పేదే తప్ప నీళ్ళు ఎన్ని వదలాలి? మనకు తీర్చలే. మనకు కావాల్సిన నీళ్ళని ఉంచుకొని మిగతా నీళ్లు వదలాలి. డ్యాములకు ఫుల్గా ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా వాటర్ని కిందకు వదలాలి. అలా చేయలేస్తారు. చేయకుండా నీటిలో వదిలేసాం ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పుకొచ్చాడు. అది సమాధానం కాదు కదా. మరి మీ సమస్యని మరి ఎవరు తీర్చగలరని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సమస్యని గవర్నమెంటే తీర్చాలి. గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని రోజుల్లో గవర్నమెంట్ అయిపోతుంది, మహా అయితే ఒక 5-6 రోజుల కంటే కూడా ఎక్కువ లేదు, 10 రోజుల కంటే. మరి ఒకవేళ ఎవరు కావాలంటే ఎవరు వస్తే మీకు ఈ సమస్య సాల్వ్ అవుతుందని? చంద్రబాబు నాయుడు వస్తే సమస్య సాల్వ్ అయ్యిందమ్మా. చంద్రబాబు నాయుడు వస్తే నమ్మకమా? ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశారు? గతంలో మీకు చెప్పాను కదా, ఏంటంటే నీటి సంఘాలు పెట్టాడు. ఆల్రెడీ కాలువల పారుదలకి ఎక్కడ ఏ కాలువ పారుదల అయితే ఏ కాలువలో నీళ్లు ఉంటాయి, ఏ కాలువకి ఎంత నీరు రావాలి, ఏ కాలం ఎంత అడలుపు తోవి ఎంత లోతు తోవించుకోవాలి అన్నీ చూపించి ఆఫీసులను పెట్టి ఈ రైతుల్ని నీటి సంఘాల వాళ్ళ రైతులను పెట్టి ప్రతి కాలువకు పోయి జనవరి నుంచే మనకి ఫిబ్రవరి మార్చికి నీళ్లు కట్టేస్తారు. అప్పుడే పోయి చూసి ఈ రైతులు వాళ్ళకి చెప్పుకుంటారు
వాళ్ళకి దీన్ని తీసుకెళ్ళి డేటా మొత్తం కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి మెసేజ్ బాబు గారి దగ్గరికి పోతే ఈ కావాల్సిన పనులన్నిటికీ టెండర్ పిలిచి మే జూన్ కల్లా శుభ్రంగా ద్వారాలు తెరిచి ఉంటాయి. ఈ ద్వారాలు తెరిచిన దాని మీద వచ్చి నీళ్ళు కాస్తే కిందకు వచ్చేస్తాయి. ఒకవేళ ప్రకృతి అడ్డం తిరిగి ఈ లావు అవి సనమని కదా మా పార్టీలకు అతీతంగా అదే నీళ్లు రాని పరిస్థితుల్లో మనకు గోదావరి ఉంది. గోదావరి నుంచి పట్టిసీమని మహానుభావుడు దూరదృష్టితో అమర్చాడు. ఆ పట్టిసీమ నుంచి కృష్ణానది ఇంటికి వచ్చి ఇంతకుముందు గత 5 సంవత్సరాల క్రితం మేము పంటలు పండించుకున్నాం. 6 దాళ్ల మీద 30 నుంచి 40 బస్తాలు పండినాయి. అప్పుడు అందుకొని చెబుతున్నాం. ఇప్పుడు ఇదే పరిస్థితి ఆయన అయితే చేయగలరు. వీళ్ళు అన్నారు మేము పట్టిసీమ తీసుకొస్తాం, పట్టిసీమ తీసుకురాలి, అబద్ధాలు చెప్పారు. తీసుకురా ఒక్క అబద్ధాలు చెప్పించారు. వీళ్ళు రైతు ఆఫీసులతో అబద్ధాలు చెప్పించాడు. అంటే పట్టిసీమ ఇది తీసుకురాడు ఇతను. పట్టిసీమ నీళ్ళు వస్తే ఎర్రగా ఓండ్రు నీళ్లు మట్టి ఆ నీళ్లు పారితే పొలం మీద ఎరువుబడి వేయాల్సిన పని లేదు, అక్కర్లేదు. అంత బలంగా నీళ్ళు అవి ఆ నీళ్ళతోటి పొలం పండింది. నీరు లేకపోవడం మీకు సమస్యగా అయిపోయింది. సమస్య మెయిన్. నేను నాకు సొంత పొలం 8 ఎకరాలు ఉంది. నేను ఇంకా 40-50 ఎకరాలు కౌలుకి వేస్తాను. ఈ 3 సంవత్సరాల నుంచి 8 ఎకరాలు అమ్మేసాం. నీళ్లు లేక పంటల పండగ అప్పులు తెచ్చి మరి ఎవరు ఊరుకుంటారు? ఒక్కరు ఊరుకోడుగా అట్లా చేసాం. అది పరిస్థితి. మరి మీ సమస్యని ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న నరేంద్ర వర్మ గారికి చెప్పుకున్నారా? ఆల్రెడీ ఎప్పుడో చెప్పాం. ఆయన ద్వారా కొన్ని పనులు చేయించాం కూడా. ఏం చేయించారు? ఆయన సొంత డబ్బులతోటి. అయ్యో, ఏం చేశారు? ఇప్పుడు మాకు అక్కడ పొలం దిగువకి ఒక బావులని కట్టారు. ఈ బావుల్లో నుంచి తూములు ఉంటాయి. కాలం నుంచి ఇక్కడి నుంచి ఆ ధరకి వెళ్తానికి అవన్నీ పడిపోయి బ్లాక్ అయిపోతే దాదాపు 3000 ఎకరం బ్లాక్ అయిపోయింది. 5 సంవత్సరమే. ఈయన తీసుకెళ్ళి సార్ ఇది పరిస్థితి అన్న, ఏం చేద్దాం అన్నారు. చెయ్యాలండి మీరు అన్న. మీరు కూడా కొంత వేసుకోండి రైతులు అన్నాడు. సరే అన్నాం. అన్నా కానీ మనం అడగలేదు. 90% ఆయనే పెట్టాడు. మేము ఎంతో కొంత ఇచ్చి ఆయన అన్న అడిగినందుకు చేపించేసాం. బ్రహ్మాండంగా ఇవాళ ఈ కరువు రోజుల్లో కూడా చివరికల్లా నీళ్లు పోయినాయి. ఇక నీళ్ళు లేవు కాబట్టి వదిలిపెట్టేశారు. 10 సంవత్సరాలు దివ్యంగా పండించుకున్నాం. అలాంటి 2-3 చేపించా నేనే కర్మగారితో. ఇక్కడ బాపట్లలో ఎందుకంటే రైతాంగం ఎక్కువ, అంతా వరి తర్వాత కూరగాయలు. ఇప్పుడు మీ రైతులకైతే మీకు పెద్దపీట వేసి సపోర్ట్ చేసి మాత్రం నరేంద్ర వర్మ. అవునండి, దాంట్లో రాజీ లేదు. పొలాల మీద తీసుకెళ్ళి నీళ్ళు లేకపోతే రైతులు ఊరేసుకున్నారు. పొలాల మీద తీసుకెళ్ళి సార్ని తీసుకెళ్ళి ఎన్ని చూపించి మీరు బాధపడబాకండి, నా పరిధిలో నేను ప్రయత్నం చేస్తాను, గవర్నమెంట్ మనం చేయట్లేదు కాబట్టి ఎట్టకొట్ట మనం కష్టపడదామని చెప్పి ఆయన ద్వారా అయ్యే పనుల్ని ఆయన చేశాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు, చేయించాడు. కానీ అప్పుడు కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే అసలు వాటర్ లేదు కదా పైనుంచి. అలాంటప్పుడు సుఖమే ఉంది. అట్లమ్మా అట్లా ఇబ్బంది లేకుండా పాపం పిలిస్తే పలుకుతాడు. ఏ క్షణమైనా సరే. ఆయన కూడా రైతు కుటుంబంలో పుట్టిన ఆయనే. రైతుల బాధలు తెలుసు, రైతుల్ని ఇన్విట్ ఉంటాడు. ఇంకా భవిష్యత్తులో దాదాపు అంటే పార్టీ పరంగా చూద్దాం, జనంలో ఉన్న వేవ్ 10 సంవత్సరాల నుంచి ఇంతకుముందు టికెట్ రాలేదు. అక్కడి నుంచి ఇప్పటి వరకు రైతులతో కానీ మిగతా చిన్న చిన్న ఆర్థిక కుటుంబాలతో కానీ చదువుకునే పిల్లలకు కానీ ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టి ఇట్లా అందరినీ మంచిగా దగ్గరికి తీసుకున్నాడు నరేంద్ర వర్మ. ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు పార్టీలకు అతీతంగా. ఒకసారి మేము బేతపూడి అని ఉందండి ఇక్కడ, రెడ్లు గ్రామం, 1 సైడ్ రెడ్లు, అక్కడ 3000 ఓట్లు ఉంటాయి. ఒక భోగిరెడ్డి అది వాళ్ళ దేవర గుడి ఉంది. అంటే మీకు చెబుతానమ్మా. అయితే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో దేవుడి గుడికి డబ్బులు అడిగితే ఇస్తాను చేసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే నేను దగ్గర ఉన్నా, ఏమండి మీరు ఏమన్నా చేయండి, ఏ పార్టీ తరఫున పోటీ చేయండి, వైసీపీయా, తెలుగుదేశమా, ఇండిపెండెంటా, ఇంకోట అని కాదు, మీ బొమ్మ కనపడితే చాలు, మీరు ఎక్కడ చేయమంటే అక్కడ 500 మా కుటుంబం మా దేవుడి మీద ఉంటే చూస్తున్నాం వేసేస్తాం. ఇలాంటి నేను చెప్పింది ఒకటే, ఇంకెక్కువ చెప్పుకుంటూ పోతే ఇందాక పార్టీ పరంగా చెప్పుకున్నట్టు ఉండిద్ది. అలాంటి దాదాపు పార్టీలో చేరాడు, 10,000 మంది దాకా చేరాడు. రోజుకి 100 కుటుంబాలు, 50 కుటుంబాలు, ఇంకా ఉండే చేరికలు వైసీపీకి గుడ్ బై చెప్పి అది మెయిన్ పాత్రలో ఉన్న సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ చేరేది. నరేంద్ర వర్మ గెలవడం ఖాయం అన్నట్టు. అసలు 100% 40,000 మెజార్టీ కూడా వచ్చిందమ్మా. మేము అనుకున్న రేంజ్ అయితే, మేము చెప్పుకునే తీరి అయితే ఖచ్చితంగా వచ్చింది.
అంత ఇదమ్మా. కంపెనీలో 4-5 వేల మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడాను రాజుగారు అంటే అతను చిన్న చూపు చూడదు. ఎవరినైనా మనతో పాటు కింది స్థాయి నుంచి వచ్చాడు, సమానంగా చూసుకుంటారు. కింది స్థాయి నుంచి వచ్చాడు, మంచిగా అహంకారం లేదు అసలు కింది స్థాయి నుంచి వచ్చాడు. చాలా మంచిగా సమాధానం చెప్తాడు. వ్యాపారం మైండ్ అయినా సార్ ఇంకా మీరు మారాలి అని చెప్తూ ఉంటాం. సర్లేమ్మా సర్లేండి చెబుతా అంటే వ్యాపారం నుంచి వచ్చాడు కదా. నీకు దేనికండి అసలు రాజకీయాలు, నేను స్వతంత్రం ఉంటానమ్మా, నీకు దేనికండి అసలు రాజకీయాలు, ఒక అబ్బాయి నీకు దేనికి నీకు రాజకీయాలు, అనుకోకుండా భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు అనుకోకుండా ఇచ్చాడు నీకు కోట్లు అడిగెత్తి మొత్తం 10 సంవత్సరాల్లోనే అడిగెత్తావు అంటే ఏమంటే రాజకీయాలు మనకున్న దానికి తోడు రాజకీయాలు కూడా తోడుంటే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నాకు అవకాశం ఉండిద్దని. కానీ నేను దీంతో తినాలని కానీ నాకు 10 తరాలు ఒక్కడే పిల్లాడండి, 10 తరాలు మరి భగవంతుడు ఇచ్చాడు, నాకు అవసరం లేదు. మంచి వండర్ఫుల్ ఇంటర్వ్యూ చూసారు కదా. ఎందుకంటే ఇప్పుడు బీసీ గురించి మాట్లాడుకున్నాము, ఇటు పక్కన మైనారిటీల గురించి మాట్లాడుకున్నాము, జిల్లా అధ్యక్షుల గురించి మాట్లాడారు. ఫస్ట్ టైం ఒక బాపట్ల జిల్లాలో ఒక రైతు మాట్లాడారు. ఆ రైతు బాధలు విన్నాము, ఆ రైతు ఎంత నష్టపోయారో విన్నాము, ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు ప్రోత్సహించి వెనక వెన్నుగా ఉన్నారో కూడా విన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం 40,000 ఓట్ల మెజారిటీతో ఇప్పుడున్న ప్రత్యక్ష పార్టీయే సంబంధించిన వాళ్ళే ఓట్లేసి దిశగా ఉన్నారు వర్మకి. ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ టీడీపీ జెండా ఎగరబోతుందనే దిశగా కూడా అందరూ చెప్పడం, కారణాలు కూడా చెప్పారు. ఎందుకనేది మరి చూద్దాం. మరి 24కి ఎవరు ఎమ్మెల్యేగా అవుతారో చూడాల్సిందే. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మిస్ రావడం మళ్ళీ కలిసి అందరూ సెలవు. నమస్కారం.